హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ సైమన్ పీటర్. నేను ఈ యొక్క గుడ్ న్యూస్ 360 వెన్యూ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ మేమందరము మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు 9, 10, 11, 12 అక్టోబర్లో ఈ యొక్క చర్చ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశము రోమన్ పత్రిక మీద ఉంటుంది. రోమన్ పుస్తకము చాలా విలువైనది. అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమా పత్రికను రాసినప్పుడు అందులో చాలా అంశాలు పొందుపరిచారు. అందులో మర్మాలు దాగి ఉన్నాయి, తర్వాత సిద్ధాంతపరమైన అంశాలు దాగి ఉన్నాయి. సంఘానికి అనగా విశ్వాసులకు మొదటి మెట్టు ఈ అపోస్తలుడు గారు రాసినటువంటి పత్రికలలో ప్రధానమైనటువంటి రోమా పత్రిక మాత్రం. అనేక అనుమానాలకు, ప్రశ్నలకు జవాబు ఇస్తుంది ఈ పత్రిక. కాబట్టి ఈ సెమినార్లో మీరు పాల్గొన్నట్లయితే అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు తెలుసుకోవటం, లోతైన విషయాలు తెలుసుకోవటం, ఇందులో బైబిల్లో పొందుపరిచిన విషయాలు మనకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, బుక్ ఆఫ్ రోమన్స్ అనేక అంశాలు విశదీకరించబడ్డాయి పౌలు ద్వారా. అందులో మొదటి చూసినట్టయితే సంఘం యొక్క పునాది గురించి, యూదులు అన్యులు ఏ విధంగా కలయిక ఉన్నారు ఆ యొక్క మర్మం గురించి, నీతిని గురించేసి, పరిశుద్ధత గురించేసి, మహిమపరచబడటం గురించేసి, సిద్ధాంతపరమైన అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఆహ్వానం పలుకుతున్నాము. దేవుని చిత్తమైతే మీరందరూ ఈ యొక్క సెమినార్లో పాల్గొని ఆత్మీయ ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. మరి ఇంకొక అవకాశం ఏమంటే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ బైబిల్ కాలేజ్ ద్వారా కూడా మీరు అనేకమైన సత్యాలు తెలుసుకోవచ్చు. ఈ యొక్క కాలేజ్ ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితానికే కాకుండా మీ సంఘానికి ఎంతో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లాన్ చేయండి, పాల్గొనండి. ఈ 4 రోజులు కాకుండా మరి ఎక్కువగా బైబిల్ కాలేజ్ చేరటం ద్వారా కూడా మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Thank you. Each one, reach one, encourage one, and walk by the Spirit of God. And every local church has a classroom. అనే మోటోతో మనం ఈ యొక్క గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ మోటోతో బయలుదేరుతున్నాం. So every local church has a classroom. Thank you. God bless you.